ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మావోయిస్టుల కదలికలపై పోలీసులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు. నిన్న పట్టుబడ్డ మావోయిస్టులను ఈరోజు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక కానూరు ఆటో నగర్లో అదుపులోకి తీసుకున్న 28 మంది మావోయిస్టుల్లో పెనమలూరు పోలీస్ స్టేషన్లో 17 మంది, ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్కు 13 మందిని తరలించారు. ఇక ఈ నేపథ్యంలో స్టేషన్ పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లో మావోయిస్టులను కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈరోజు తెల్లవారుజామున మరోసారి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఇక ఇందులో 6 నుంచి 7 మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తుందన్నారు. ఇక మిగిలిన వారు లొంగిపోవటం మంచిదని హితవు పలికారు. నిన్న మారేడుమిల్లె ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారి కోసం కూబింగ్ కొనసాగుతుందని మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుల టార్గెట్గా పోలీసులు వేట కొనసాగుతుంది. మరోవైపు ఈరోజు తెల్లవారుజామున మరోసారి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఇక ఇందులో 6 నుంచి 7 మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తుందన్నారు. మిగిలిన వారు లొంగిపోవటం మంచిదని కూడా హితవు పలికారు. నిన్న మారేడుమిల్లె ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారి కోసం కూబింగ్ కొనసాగుతుంది. ఇంకా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుల టార్గెట్గా పోలీసులు వేట కొనసాగుతుంది. రైట్, ఇక దీని గురించి మరింత సమాచారం కుమార్ చందు మరింత సమాచారం అందిస్తారు. చందు చెప్పండి, నిన్న జరిగిన ఎన్కౌంటర్లో అయితే కూడా హిడ్మా అయితే మరణించినట్లు తెలుస్తుంది. మళ్ళీ మరొకసారి కూడా ఎన్కౌంటర్ తెల్లవారుజామున జరిగింది. ఇక ఇందులో అయితే మావోయిస్టు అగ్రనేత దేవ్జీ కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు మరో 7 కూడా చనిపోయారు. ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు? రావణి అయితే మాత్రం మనం ఏదైతే ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో విజయవాడలో, అక్కడ లడ్డా ప్రెస్ మీట్ లో ఇప్పుడు ప్రస్తుతం ఆయన జస్ట్ ఇప్పుడే వెల్లడించారు పలు విషయాలు. ఏదైతే ఇప్పటి వరకు అయితే మాత్రం దాని మీద పూర్తి స్థాయిలో సమాచారం లేదని, అయితే ఇన్సిడెంట్ అయితే జరిగింది అల్లూరు జిల్లాలో, కానీ దానికి సంబంధించిన వివరాలని ఇప్పుడే నేను వెల్లడించలేను. ఒక అరగంటలో అట్లా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఫైరింగ్ అయితే జరిగింది అన్న విషయం అయితే నాకు తెలుసు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు మొత్తం ఏదైతే అల్లూరు జిల్లా కావచ్చు, అదేవిధంగా కాకినాడ, అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం ఏదైతే నిన్నటి వరకు ఎవరినైతే పట్టుకున్నారో మావోయిస్టులు మొత్తం 50 మందిని అయితే పట్టుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది అంటే ఏదైతే ఈ ఆపరేషన్ జరిగింది, ఈ ఆపరేషన్స్ లో నిన్న జరిగినవన్నీ కూడా పెద్ద అంటే ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద ఆయన అయితే అభివర్ణించారు లడ్డా. అయితే దీనికి సంబంధించి అంటే ఈ మార్చి 26 అనేది క్రూషియల్ డెడ్ లైన్ కాబట్టి అప్పటికల్లా మొత్తం మావోయిస్టులు ఎవరు లేకుండా మావోయిస్ట్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలన్న ఏదైతే ఉద్దేశం ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని అయితే చేస్తామని అయితే మాత్రం లడ్డా చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం అల్లూరు జిల్లాలో కూడా అంటే కాల్పులు జరిగినాయి అన్న ఉద్దేశం కూడా ఆయన అయితే కనపరిచిన పరిస్థితుంది. అంటే దాని మీద పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ మరి కాసేపులో వెల్లడిస్తానని అయితే మాత్రం చెప్పారు. అయితే నిన్న జరిగిన హిడ్మా దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ హిడ్మా సంబంధించి ఏదైతే ఆపరేషన్ లో భాగంగా అంటే ఖగార్ ఆపరేషన్ లో భాగంగా ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే అల్లూరు జిల్లా సంబంధించి అక్కడ అంతా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నామని, కూంబింగ్ లోనే ఏదైతే నక్సలైట్స్ మావోయిస్టులు కనిపించిన వెంటనే వాళ్ళు ఎదురు ఫైరింగ్ చేశారని, ఫైరింగ్ చేసిన నేపథ్యంలోనే పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని, లేని పక్షులు అయితే మాత్రం మాక్సిమం మావోయిస్టులకి అయితే మాత్రం సరెండర్ అవ్వాలని ఇప్పటికే ఏదైతే సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అదేవిధంగా మైకి ద్వారా కావచ్చు, అడవుల్లో కూడా చెప్పామని ఆయన వివరించడం జరిగింది. ఇదే కాకుండా ఏదైతే అంటే మావోలకు ఒకవేళ ప్రాణభయం ఉంటే గనక ఖచ్చితంగా వచ్చి అంటే జనజీవన స్రవంతిలోకి వచ్చి కలవండి, అదేవిధంగా మీకు ప్రాణభయం అనిపిస్తే మీడియా దగ్గరకు వచ్చి మరీ కలవండి అని ఆయన అయితే మాత్రం హితవు పలికిన పరిస్థితుంది. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే మొత్తంగా అయితే ఏపీలో మాత్రం పోలీస్ ఆపరేషన్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తున్నామని, మరి అంటే ఈ మరికొన్ని రోజుల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం మావోయిస్ట్ ఫ్రీ ఏపీగా అయితే మాత్రం తయారు చేస్తామని ప్రస్తుతం అయితే చెప్తున్నారు. అయితే ఈ రోజు మీడియా ముందు వచ్చిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో దానికి సంబంధించి మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ,
కోనసీమ జిల్లాలో మొత్తం 50 మందిని అయితే మావోల్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా దీనిలో స్పెషల్ జోన్ కమిటీ మెంబర్స్ 3, అదేవిధంగా డివిజనల్ కమిటీ మెంబర్స్ ఒక 5. మిగతా వారు దీనికి సంబంధించి అంటే ఛత్తీస్గఢ్ కి సంబంధించి కూడా కొంతమంది ఉన్నారు. మొత్తంగా వెరసి 50 మంది అయ్యారు. అదేవిధంగా 45 వెపన్స్, అదేవిధంగా 150 గ్రాముల వైరు, మావోయిస్టులకు సంబంధించిన లిటరేచర్, అదేవిధంగా వైర్ ని, అదేవిధంగా నగదు, ఈ నగదుని కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఏదైతే కేంద్ర కమిటీ సభ్యుడు సిగ్మా హతమైన విషయం గురించి కూడా లడ్డా అయితే మాత్రం క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని సరెండర్ అవ్వమని చెప్పారు. కానీ ఎదురు కాల్పులు జరిపిన నేపథ్యంలోనే సిగ్మాకి సంబంధించిన ఎన్కౌంటర్ అయితే జరిగిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో చాలా ప్రస్తుతం అయితే మాత్రం అంటే ఎందుకు మావోయిస్టులు అంతా ఇట్లా ఏపీలో పలు ప్రాంతాల్లోకి వచ్చారని చెప్పి అడిగిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే ఛత్తీస్గఢ్ లో పూర్తి స్థాయిలో ముమ్మరంగా అయితే మాత్రం ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉండలేక మావోయిస్టులు ఎక్కడో చోట తలదాచుకునేందుకైతే వస్తున్నారు. అదేవిధంగా కొంతకాలం తర్వాత అంటే సర్దుమణిగిన తర్వాత మళ్ళీ వెపన్స్ పట్టుకుని బయటికి వెళ్లేందుకైతే మాత్రం కార్యాచరణ అయితే రూపొందించుకున్నారని కూడా చెప్పారు. అదేవిధంగా మావోయిస్టు నేతకు సంబంధించి దేవ్జీ సంబంధించి ఉదయం ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో దానిలో దేవ్జీ ఉన్నారా లేదా అని మనం అడిగినప్పుడు ఆయన మరి కాసేపట్లో అయితే మాత్రం వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. అయితే దానిలో లేరనే ఉద్దేశాన్ని అయితే మాత్రం ఆయన కనపరిచిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ఆపరేషన్స్ లో తప్పించుకున్నటువంటి మావోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టుకుంటామని, సుమారు ఒక 12 మంది మావోల వరకు తప్పించుకున్నారన్న సంఖ్య అయితే మాత్రం ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నిన్న జరిగినవన్నీ ఏపీ పోలీస్ ఎక్స్క్లూజివ్ గా చేసినటువంటి ఆపరేషన్లు అనేది దీనిలో పెద్ద ఎత్తున అంటే 50 మంది దొరకడం అనేది పెద్ద సంఖ్య అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే 27 మెంబర్స్ మాత్రం హిడ్మా సంబంధించిన గ్యాంగ్, అదేవిధంగా కమిటీ కావచ్చు, హిడ్మా కమిటీ, అదేవిధంగా కొందరు సౌత్ బస్టర్ కమిటీ కావచ్చు, అదేవిధంగా మరికొందరు లోకల్ క్యారిడర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చినట్టుగైతే మాత్రం ఆయన వెల్లడించిన పరిస్థితి శ్రావణి. చందు, ఇక ఈ రోజు చనిపోయిన మావోయిస్టులు హిడ్మా అనుచరులుగా అయితే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఇప్పటి వరకు ఏదైతే రీసెంట్ గా ఇప్పుడే ఇందాకే జరిగిన నేపథ్యం ఉందని చెప్పి లడ్డా అయితే చెప్పారు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు రాలేదు. వచ్చిన వెంటనే కూడా మరికాసేపట్లో చెప్తాను మీడియా ముఖ్యంగా అయితే ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ప్రధానంగా లడ్డా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఇప్పటి వరకు 50 మందిని అయితే పట్టుకున్నాము. ఇది అన్ని జిల్లాలకు సంబంధించి అంటే కొన్ని జిల్లాలకు సంబంధించి కాకినాడ కావచ్చు, అల్లూరు జిల్లా కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లాలు అంటే ఈ 5 జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆపరేషన్స్ అయితే నిర్వహించామని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడైతే మాత్రం 50 మందిని పట్టుకున్నాం. వెళ్ళిపోయినటువంటి అంటే పారిపోయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా తప్పించుకున్న వాళ్ళు కావచ్చు త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం మావోయిస్ట్ ఫ్రీ ఏపీగా అయితే మాత్రం చేద్దామని ఆయన అయితే మాత్రం లక్ష్యాన్ని అయితే మాత్రం వెల్లడించిన పరిస్థితి. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.